ఇలా చూస్తుంటే సమంత గారిని మనసు మొత్తం చాలా నిండుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ అలా 3 ఇయర్స్ మయోసైటిస్తో చాలా చాలా బాధపడి ఏంటంటే ఇంక మన అందరికీ తెలిసిందే కదా, చాలా కొంచెం డిప్రెషన్ అనే అవ్వచ్చు, ఒంటరితనంగా చాలా వీడియోస్లో కూడా కూర్చొని కన్నీరు కారుస్తూ ఇలా మనకి చాలా చాలా చూసాము. కానీ ఫైనల్గా వాటన్నిటినీ జయించి అందరికీ షాక్ ఇచ్చిందండి. హాయ్ అండి. నిన్నటి నుంచి మన సమంత గారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా సమంత గారు చక్కగా మనందరికీ క్లియర్గా తెలుస్తుందండి సమంత గారు ప్రెగ్నెంట్ అని. అంతకన్నా ఆనందం ఏముండదు చూడండి, అసలు ఏముండిద్ది. ప్రతి ఒక్క అమ్మాయికి కూడా చాలా చాలా హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఇవే కదండి. సో చాలామంది కూడా మనకి ప్రీవియస్ సమంత గారే పిల్లలు వద్దనుకున్నారని అది ఇదని చాలా చాలా పుకార్లు ఉండేవి. బట్ అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాన్స్కి అయితే షాక్ ఇచ్చినాయి అనమాట. ఒకప్పుడు వదిలేసాయి, పాస్ట్ ఈజ్ పాస్ట్, కానీ ప్రజెంట్ మాత్రం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ హ్యాపీయేనండి. ఎందుకంటే ఆవిడ ఒక ప్రముఖ సెలబ్రిటీస్ కాబట్టి ఆవిడ ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు చాలా వీడియోస్లో చాలా వాటిలో మనం చూస్తూనే ఉన్నాము. ఫైనల్గా మన రాజు నిడుమూరు గారిని అయితే మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడైతే చక్కగా బేబీ బంపుతో అయితే కనిపిస్తుంది. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. సో నిన్నటి నుంచి ఈ వీడియో అయితే నిజంగా చక్కర్లు కొడుతుందనే చెప్పవచ్చండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సమంత గారు ప్రెగ్నెంట్ నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు చాలా ఫొటోస్ కూడా పెట్టారు ఆమె హెల్త్ ఇష్యూస్ ఈషా ఫౌండేషన్లో, కానీ అలానే ఆమె ఐవీ ఫ్లూయిడ్ పెట్టుకున్నది కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. సో ఫైనల్గా అయితే రాజు నిడుమూరు గారిని మ్యారేజ్ చేసుకొని మనకి రీసెంట్గా మా ఇంటి బంగారం కూడా నిజంగా సినిమా బ్లాక్ బాస్టర్ అయిందంట. నేనైతే సినిమా అయితే చూడలేదు, బట్ ఇలా కనిపించడం బేబీ బంపుతో చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం కూడా అనిపించింది. సో ఆమె ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేసిందో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ కొన్ని అయితే మనకి అవగాహన ఉన్నాయి. సో నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది. సినిమా కూడా చాలా సక్సెస్ అయింది. సినిమా సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడే మన కెమెరామాన్లు ఏదో ఒకటి పట్టుకుంటారు కదండి. సో ఇలా బేబీ బంపుతోనైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకు కూడా క్లియర్గా తెలుస్తుంది, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఇది ప్రెగ్నెంట్ అని 100 to 200% అయితే కన్ఫర్మ్ చేసి చెప్తారండి. నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. సో ఎనీవే మనకి అంతా మంచి జరగాలని కోరుకుందాము. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఆమె పాస్ట్ కూడా మనం చెప్పనవసరం లేదు, చాలామందికి కూడా తెలుసు ఆమె పాస్ట్ కూడా. ఆ పాస్ట్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ సెకండ్ ఇన్నింగ్లో కూడా ఇప్పుడు మూవీ కూడా చాలా బ్లాక్ బాస్టర్ అయిందని వింటూనే ఉంటున్నాము. డబల్ బంపర్ ఆఫర్ అనొచ్చు అనమాట. ఇంకా ఈ బేబీ బంపును చూసి ఇంకా ఆమె ఆల్రెడీ చాలా సంతోషంలో ఉండిద్ది. ఇంకా ఏదో ఒక పాప బాబు వస్తే ఇంకా ఆ పాతి మొత్తం కూడా మర్చిపోయిద్ది. నిజంగా అలానే మర్చిపోవాలి. ఏది ఏమైనా జరిగినా కానీ సంతోషమే మనం కోరుకుందాము. త్వరలోనే మంచి అమ్మాయి అబ్బాయితో మన ముందుకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ సమంత గారు.